హాయ్ అండి. ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అనేది క్లారిటీగా చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఏ సైజు బ్లౌజ్ వాళ్ళైనా సరే ఈ మెథడ్లో కట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా వస్తుంది. చూడండి, ఇక్కడ బ్లౌజ్కి సైడ్ వేస్టేజ్ ఎంత ఉందో చూసుకోండి. కింద పైన రెండు సైడ్లు చూడండి. ఒక్కొక్కసారి కింద తక్కువైపోద్ది, అందుకని కింద కూడా సరిపోండు లైన్గా స్ట్రైట్ లైన్ గీసుకోండి. స్ట్రైట్ లైన్ వచ్చేటట్టు వేస్టేజ్ అనేది తీసేయండి. చూసారు కదా, ఇక్కడ నేను వేస్టేజ్ అనేది తీసేసి లైన్ కొట్టాను. ఇప్పుడు ఒక 1/2 ఇంచు కింద ఖర్చుల కోసం 1/2 ఇంచు లైన్ గీసుకున్నాను పైకి. ఒక 1/2 ఇంచు లైన్ గీసాక ఇది చూడండి, బ్లౌజు ఇలా పట్టుకోవాలి. టేప్ కొలత వద్దు ఫ్రెండ్స్, నేను చాలా దెబ్బతిన్నాను టేప్ కొలతతో, అందుకనే మీకు కూడా చెప్తున్నాను. టేప్ కొలత కన్నా ఇలా బ్లౌజ్ పట్టుకొని ఆ కుట్టు ఈ కుట్టు బ్యాక్ పార్ట్ని పట్టుకోండి. బ్యాక్ పార్ట్ది ఆ కుట్టు ఈ కుట్టు కలిపి ఇలా పట్టుకొని ఒక మార్క్ వేసుకోండి. ఎక్కడికి వస్తుందో లైన్ అక్కడికి వేసుకోండి. మొత్తం బ్లౌజ్ పట్టుకొని నడుం కొలత కన్నా ఇది చాలా బెస్ట్ అన్నమాట. ఎందుకంటే అందరికీ సెట్ కాదు నడుం కొలతతో. ఇప్పుడు చూసారా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మిడిల్కి పట్టుకొని వాళ్ళ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలంటే ఇదిగోండి, ఈపు పొడవు ఎంత ఉందో చూసుకుంటే నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు వాళ్ళ ఈపు పొడవు ఎంత ఉందో అంతా కొలిచేసుకొని డాట్ పెట్టేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు కూడా అంతే ఫ్రెండ్స్. టేప్ కొలత అయినా అలా పట్టుకొని కొలవాలి, లేదా బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్ పెట్టినా అలానే కొలుచుకోవాలి. చూసారా, కరెక్ట్గా డాట్, మనం డాట్స్ వేస్తాం కదా కింద, ఆ డాట్ పట్టుకోండి. షోల్డర్ మిడిల్కి పట్టుకోండి. కుట్ల కాడ ఒక డాట్ వేయండి. మళ్ళీ కుట్ల కన్నా కొంచెం ఒక 1/2 ఇంచు పైకి ఒక మార్క్ వేసుకోండి. ఎందుకంటే 1/2 ఇంచు ఖర్చులకి పై ఖర్చులు అవి. కింద ఖర్చులు ఇందాక లైన్ గీసాం కదా, ఇది పై ఖర్చులు. ఫస్ట్ కుట్లు దగ్గర ఉన్న లైన్ గీసుకోండి. తర్వాత ఖర్చులకి 1/2 ఇంచు పైన లైన్ గీసుకోండి. చూసారు కదా, ఇక్కడ మనకి పొడవు వచ్చేసింది. ఇప్పుడు నడుం డాట్ అంటే నడుం లూజ్ ఎంత ఉందో చూసుకున్నాం కదా. డాట్స్ కోసం 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి. తర్వాత 2 ఇంచెస్ అనేది ఖర్చులకి పెట్టుకోండి. 2 ఇంచెస్ అయినా 1.5 అయినా అది మీ ఇష్టం అన్నమాట. ఇక్కడ నేను 2 ఇంచెస్ ఖర్చులు పెట్టాను. ఇక్కడ చూసారా పొడవు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకున్నాను. 14.5 వచ్చింది. వాళ్ళ పొడవు అంతే పెట్టమన్నారు కాబట్టి వాళ్ళ ఇష్టం. ఏదైనా సరే బ్లౌజ్ ఇచ్చి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కుట్టండి అంటే బ్లౌజ్ కొలతలే పెట్టండి. నడుం కొలతల ప్రకారం కుడితే యాజ్ ఇట్ ఈస్ రాదు, వాళ్ళకి ఫిట్టింగ్ అనేది నచ్చదు. ఇక్కడ చూసారా, చంక డౌన్ తీయడానికి ఇక్కడ ఇలా తీసుకోండి. చంక డౌన్ అనేది ఇలా తీసుకోవాలి. ఎలా అంటే కింద మార్క్ వేసాను కదా అలా, ఇప్పుడు నేను చూపించాను కదా అలా తీసుకోండి. ఎంత వచ్చిందా అని చూసుకోండి. 5.5 నుంచి 6 ఇంచెస్ లోపు వస్తుంది కరెక్ట్గా. ఇప్పుడు నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోండి. నెక్ డీప్ వచ్చేసేసి నాకు 9.5 వచ్చింది. 1 ఇంచు కిందకి పెట్టమన్నారు వాళ్ళు. 1 ఇంచు కిందికి పెడదాం. కొంచెం నెక్ డీప్ అనేది దించమన్నారు. ఒకవేళ ఇచ్చిన బ్లౌజ్ లెక్క సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే కుట్టండి అంటే కనుక అలానే కుట్టండి. లేదు కొంచెం దించమంటే కనుక అప్పుడు దించండి, కానీ లేకపోతే దించొద్దు. ఇక్కడ నెక్ డీప్ బట్టి మనం నెక్ విడ్త్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే ఫుల్ షోల్డర్ అనేది నెక్ డీప్ బట్టి తీసుకోండి. 7, 8 అలా వచ్చింది అనుకోండి, నెక్ 3 ఇంచెస్ తీసుకోవాలి. 10 అంటే 9 కన్నా ప్లస్ వచ్చిందంటే 2.5 నుంచి ఇంకా 11, 2 దాకా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2.5 మార్క్ చేస్తాను. తర్వాత చూడండి, షోల్డర్ బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ 2.5కి నెక్. ఇక్కడ మనం ఏదైనా బ్లౌజ్లో నుంచి తీసుకోవచ్చు, కానీ నెక్ ఒకటి మాత్రం బండ గుర్తు పెట్టుకోండి. 8 కన్నా ఎక్కువ ఉంటే డీపు అంటే అది డీప్ నెక్ కిందికి వస్తుంది. అప్పుడు నెక్ అనేది 2.5 పెట్టాలి. ఇక్కడ చూసారా, షోల్డర్ కూడా వాళ్ళ బ్లౌజ్ ఇచ్చిన దాని ప్రకారమే పెట్టాను. ఇటు కొంచెం ఖర్చులకి అటు కొంచెం ఖర్చులకి కూడా లైన్ గీసాను. ఇప్పుడు ఆ ఖర్చులతో కలిపి ఎంత వచ్చింది చూడండి, 5.5.
చంక డౌన్ కూడా ఇందాక మనం కొలుచుకుంటే 5.5 వచ్చింది. చూసారు కదా, చంక డౌను ఫుల్ షోల్డర్ అనేది మ్యాక్సిమం యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. అంటే ఖర్చులతో కలిపితే 6, ఖర్చులు లేకుండా అయితే 5.5. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఖర్చులతో కలిపి 6 వచ్చింది, ఖర్చులు లేకుండా 5.5. ఫుల్ షోల్డర్ ఎంత వస్తే మ్యాక్సిమం అంతే వస్తుంది. ఓకేనా. ఇక్కడ మీరు ఖచ్చితంగా బండ గుర్తు పెట్టుకోవాల్సినవి ఏంటి అంటే నెక్ ఒక్కటే, నెక్ ఎంత తీసుకోవాలి అనేది. అది కూడా డీప్ నెక్ అయితేనేమో 2.5, 2, హై నెక్ అయితేనేమో 3. ఇలా చూసుకొని పెట్టుకోండి. ఇంకా మిగతా అన్ని బ్లౌజ్లో నుంచి కొలతలే తీసుకోవచ్చు మనం ఈజీగా. చూసారు కదా, చంక డౌన్ కూడా వచ్చేసింది 6 ఇంచెస్. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసింది మనకి, మా నడుం కొలత కూడా వచ్చేసింది, షోల్డర్ కూడా వచ్చేసింది మొత్తం. ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాను. నడుం కొలత ఎంత ఉందో దానికన్నా 1 ఇంచ్ పెంచాలి. 1 ఇంచ్ పెంచి 2 ఇంచెస్ ఖర్చులు పెంచాలి. అప్పుడు కింద పైన సేమ్ వస్తుంది చూడండి. మ్యాక్సిమం డబ్బా గీసుకొని కూడా బ్లౌజ్ కుడతారు. ఒకప్పటి కాలంలో అయితే మొత్తం నడుం కొలతలాగా డబ్బా గీసేవాళ్ళు. ఇప్పుడు చెస్ట్ లూజ్ కూడా మార్క్ చేస్తున్నారు. కానీ చూసారు కదా, ఇప్పుడైతే డబ్బా అనేది వచ్చేసింది మనకి. అంటే చెస్ట్ లూజ్తో కలిపి నడుం లూజు మొత్తం పైన కింద సేమ్ మార్కింగ్ అనేది వస్తుంది. హై చెస్ట్ ఉన్నోళ్ళకి, బాగా హెవీ చెస్ట్ ఉన్నోళ్ళకే కొంచెం లైట్గా 1/2 ఇంచ్ పెరిగిద్ది. మ్యాక్సిమం అలా కూడా పెరగదు. ఇట్లా బ్లౌజ్ కొలత తీసుకుంటే మ్యాక్సిమం ఇలానే సెట్ అయిపోద్ది. ఇప్పుడు చూసారు కదా, 1.5 అక్కడికి, 1.5 ఇటు సైడ్ షోల్డర్ దగ్గర నుంచి మార్క్ చేసుకొని ఆమ్ రౌండ్ స్కేల్ యూజ్ చేసుకుంటూ మీరు చంక లోతు అనేది తీసుకోండి. ఆమ్ రౌండ్ స్కేల్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్. ఆమ్ రౌండ్ స్కేల్ లేకపోతే కనుక ఇలా మార్క్ చేసుకోవడానికి ట్రై చేయండి. రౌండ్ వస్తే సరిపోతుంది అనమాట. అంటే 1.5 మిడిల్లో నుంచి తీసాను కదా, 1.5 అటు నుంచి మార్క్ చేసుకున్నాను కదా, ఇవే మొత్తం డాట్స్ కలిపేసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏమన్నా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తున్నాను. చూసారు కదా, పైన 2.5 ఉంటే కింద 3 పెట్టాలి నెక్ డీప్ అనేది. అప్పుడే నెక్ అనేది నీట్గా ఉంటుంది. ప్లస్ ఇట్లా షోల్డర్స్ అనేది జారిపోదు. కింద ఎక్కువ ఉండాలి, పైన తక్కువ ఉండాలి. అదే మీరు నెక్ ఎలా అంటే నెక్ డీప్ అనేది 7, 8 అలా ఉందనుకోండి, పైన కింద సేమ్ పెట్టండి. ఓవర్ ఎక్కువ డీప్ ఎక్కువ ఉందనుకోండి, వెడల్పు అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ చూసారా, డాట్స్ కోసం మార్క్ చేస్తున్నాను. ఫుల్ అంటే నడుం కొలత కన్నా 1 ఇంచ్ ఎక్కువ పెట్టాను చూసారా, అక్కడ నుంచి కొలుచుకొని సగానికి టేప్ మడతేస్తే మీకు డాట్ అనేది వచ్చేస్తుంది. డాట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకి ఎంత ఉందో అంతే పెడుతున్నాను నేను. ఇక్కడ 3 ఇంచెస్ వచ్చింది. ఖర్చులతో కలిపి 3.5 మార్క్ చేసుకుంటున్నాను. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఖచ్చితంగా మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా కుట్టే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏముంది పాదం మందం ఖర్చు పెడితే సరిపోద్దిలే అనుకుంటారు. కానీ మీరు క్లాత్ సేవింగ్ కాదు చూడాల్సింది. ఇక్కడ 1/2 ఇంచ్ ఖచ్చితంగా పెట్టండి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా నుంచుంటుంది, బాగుంటుంది, లుక్ అనేది బాగుంటుంది అన్నమాట. అప్పుడే చెస్ట్ లూజ్ అనేది లూజ్ అవ్వదు. ఇక్కడ మీరు కొంచెం సేవ్ చేస్తూ అట్లా నార్మల్గా ఒక పాదం మందం పెట్టేసి కుట్టేశారనుకోండి, చెస్ట్ లూజ్ అనేది లూజ్ అయిపోద్ది. ఇప్పుడు ఇట్లా కరెక్ట్ కొలత తీసుకున్నాం కాబట్టి నడుం లూజు పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా మార్క్ చేసుకొని అంత పర్ఫెక్ట్గా సెట్ అయిందా లేదా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇక కట్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఎక్కడ ఏ డౌట్ ఉన్నా కానీ నన్ను ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఇక్కడ చూసారా, ఖర్చులకి కలిపి పెట్టాను కదా, అట్లా ఒక లైన్ గీసుకున్నారనుకోండి, అలా లైన్ గీసుకోవడం వల్ల నడుము అనేది ఇట్లా కిందికి ఇట్లా పైకి లేసిపోతూ ఉంటుంది సైడ్, అలా లెగదన్నమాట. అలా లైన్ గీసుకొని అలా కొంచెం పైకి కట్ చేసుకుంటే మనకి సైడ్లు అనేది లెగదు. మళ్ళీ ఒకసారి కొలుచుకోండి, కరెక్ట్ పెట్టామా లేదా అనేది చూసుకోండి. పర్ఫెక్ట్గా చూసుకొని అంతా పర్ఫెక్ట్గా డ్రాయింగ్ వచ్చిందంటేనే క్లాత్ని కట్ చేయండి.
ఒకసారి క్లాత్ కట్ చేసామంటే తర్వాత మనకు క్లాత్ అనేది అతుకులేయాలంటే చాలా కష్టం, ప్లస్ లుక్ అనేది బాగోదు. కాబట్టి బిగినర్స్ ఖచ్చితంగా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఫస్ట్లో అయితే పేపర్ కటింగ్ నేర్చుకోండి. నేను ఓన్లీ బ్యాక్ పార్టే చూడగానే వచ్చినట్టే అనిపించింది, కట్ చేస్తే వచ్చినట్టే అనిపించింది, కానీ 3 డేస్ ప్రాక్టీస్ చేసుకున్నాను అప్పుడు నేను. అలానే మీరు కూడా పర్ఫెక్ట్గా మైండ్కి సెట్ అయిపోయేటట్టు ఎన్ని డేస్ పడితే అన్ని డేస్ పేపర్ కటింగ్ అనేది నేర్చుకోండి. ఎక్కడ ఏ కొలత పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది పర్ఫెక్ట్గా బుర్రకి ఎక్కేదాకా పేపర్ కటింగ్ అనేది నేర్చుకోండి. అలా నేర్చుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో చాలా ఈజీగా బండగుత్తులు అనేవి గుర్తుండిపోతాయి. ఇక్కడ ప్రతిదీ మనం బ్లౌజ్లో నుంచే తీసుకుంటున్నాం కాబట్టి అంత గుర్తు పెట్టుకునేది ఏం లేదు. నేను అప్పట్లో టేప్ కొలత నేర్చుకున్నాం కాబట్టి చాలా ఇబ్బంది పడ్డాను. అన్నీ గుర్తు పెట్టుకోవడం, బుక్స్ రాసుకోవడం అట్లా చేసుకున్నాను. మీకు ఆ ఇబ్బంది లేకుండా ప్రతిదీ బ్లౌజ్ కొలతతో చూపిస్తున్నాను. అలానే చేసుకోండి మీరు కూడా. కానీ నడుం కొలత బట్టి ఇట్లా కట్ చేసుకోవచ్చు అనేది మాత్రం నాకైతే నచ్చలేదు. ప్లస్ బయట వాళ్ళకి కట్ చేసి కుట్టినా కానీ సెట్ అవ్వలేదని చెప్పారు. అందుకనే ఇట్లా బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయింది నాకు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అనేది ఇలా కాట్లు పెట్టుకోండి ఖర్చుల దగ్గర. బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. నెక్ డీప్ ఒకటి కట్ చేసేస్తే అయిపోద్ది. చాలా ఈజీ. బ్యాక్ పార్ట్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తే ఆటోమేటిక్గా బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ వస్తుంది. చాలా ఈజీ ఫ్రెండ్స్. బ్లౌజ్ కుట్టడం అనేది పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. మీరు కూడా నేర్చుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్తో సహా అందరూ ఇంట్లో మిషన్ పెట్టుకొని ఎవరి బ్లౌజ్ వాళ్ళు కుట్టుకోవచ్చు. ఈ పద్ధతిలో కనుక బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. చాలా ఈజీగా గుర్తుండిపోతుంది కూడా. మీరు కనుక కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు ఇంకా ఈజీగా నేర్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. హ్యాండ్ కటింగ్ ఎలా ఉంటుందో మీకు ఈజీ మెథడ్లో చూపిస్తాను. చూడండి, దీనికి హ్యాండ్ కటింగ్కి ఇబ్బంది పడక్కర్లేదు. మొత్తం బ్లౌజ్లో కొలతలు తీసుకొని బ్లౌజ్ ఎలా ఉందో అలానే యాజ్ ఇట్ ఈజ్గా కుడదాం. ఇప్పుడు చూడండి, హెచ్చు తెక్కులు లేకుండా లాస్ట్కి ఒక లైన్ గీసుకోండి. కింద కూడా చూసుకోండి, కింద కూడా ఎక్కడ కొంచెం కూడా హెచ్చు తక్కువ లేకుండా చూసుకోండి. ఇప్పుడు 1 ఇంచ్ అనేది లైన్ గీసుకున్నాను, ఎందుకంటే హోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడానికి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్కి ఎంత ఉంది హ్యాండ్ కొలత 7 ఇంచెస్ వచ్చింది నాకు. 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఒక 1/2 ఇంచు ఖర్చులకి పైకి మార్క్ చేసుకోవాలి. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ 7 ఇంచెస్ ఇటు మార్క్ చేసుకొని 1/2 ఇంచు పైకి ఖర్చులకి మార్క్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఏమో 3.5కి మార్క్ చేసుకున్నాను. మళ్ళీ అదే 7 ఇంచెస్ లైన్ మీద పెట్టి 3.5కి మార్క్ చేసుకోండి, స్ట్రైట్ లైన్ రావడం కోసం. ఇప్పుడు చూసారా, ఖర్చుల లైను 7 ఇంచెస్ లైన్ 2 లైన్లు గీసుకున్నాను. ఇటు 3.5 లైన్ గీసుకున్నాను. ఇప్పుడు 3.5 లైన్కి మన నడుం లూజ్ వచ్చేసి 9.5. నడుం లూజే కాదు, ఇక్కడ నేను ఆమ్ రౌండ్ లూజ్ కూడా కొలిచాను. అదే ఆమ్ రౌండ్ 9.5 వచ్చింది. అదే 9.5 ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. అదే 6 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చులకి అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి జాయింట్లు పడతాయి, కుట్టేటప్పుడు చూసుకోవచ్చు. అదే 9.5 ఇక్కడ పెట్టుకొని సగానికి మార్క్ చేసుకోవాలి. కింద లైన్ మీద పెట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ నీ మార్కింగ్ అనేది వీడియో అనేది ఆగిపోయింది, నేను కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. 9.5 అనేది అలా పెట్టుకొని 1/2కి మార్క్ చేయండి. ఇక్కడ 1/2కి మడతెడితే టేపు 9.5 నుంచి 1/2కి అలా గీత గీసుకోండి. అలా గీత గీసుకున్నాక ఆమ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో ఇలా చూడండి 1 ఇంచ్ వదిలేసేసి ఇలా ఒక లైను 1/2 దాకా, ఇంకో 1/2 నుంచి ఇటు చంక రౌండ్కి ఒకటి ఇలా గీసుకోండి. ఇలా గీసుకోవడం వల్ల మీకు పట్టేయడం అనేది రాదు. హ్యాండ్ లోత్ తీసుకోవడానికి ఇప్పుడు 1/2 ఇంచ్ తీసుకోండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచు హ్యాండ్ లోత్ అనేది సరిపోద్ది. చిన్న సైజు బ్లౌజ్ అయితే మాత్రం 3/4 ఇంచ్ తీసుకోండి. ఎందుకంటే చెస్ట్ లూజ్ అనేది పట్టినట్టు ఉంటేనే స్టిఫ్గా ఉంటుంది బ్లౌజు, అప్పుడు మనకి బుంగ అనేది రాదనమాట. చూసారు కదా, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచు లోత్ తీసుకోండి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే మాత్రం
3/4 ఇంచు తీసుకోండి. మిగతా అన్నీ మనం బ్లౌజ్లో నుంచి కొలతలే తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం కరెక్ట్గా తీసుకున్నామా లేదా అని చెక్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ పీసు, అది పైన షోల్డర్ ఖర్చులు వదిలేసేసి ఇలా కొలుచుకోండి. చూడండి, చంక భాగం అనేది ఇలా కొలుచుకోండి. ఒకసారి మార్క్ చేసుకునేటప్పుడు కూడా బ్యాక్ పార్ట్ చంక రౌండ్ చూసుకోవాలి, వాళ్ళు ఇచ్చిన బ్లౌజు చూసుకోవాలి. బ్లౌజ్కి ఆమ్ రౌండ్ లూజ్ ఎంత వచ్చిందో టేపు కొలుచుకొని చూసుకొని 9.5 అలా మార్క్ చేసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఇది చూడండి, నేను పెట్టాను. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ చూస్తే మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా 2 ఇంచెస్ ఖర్చు, అక్కడికి మనం మార్క్ చేసుకున్న లైన్కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. చూసారా, అలా మార్క్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ అన్నట్టు. మనకి ఎక్కడ ముడతలు కూడా రాదు పర్ఫెక్ట్గా వస్తే. చూసారుగా ఫ్రెండ్స్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. మీకోసం మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్స్ ఆ మార్కింగ్ సేమ్ వచ్చింది. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా కొలుచుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. కటింగ్ అనేది నీట్గా ఉండాలి. మన మార్కింగ్ బట్టే కటింగ్ వస్తుంది. మార్కింగ్ అనేది నీట్గా డ్రాయింగ్ గీసుకుంటే మనకు బ్లౌజ్ కటింగ్ నీట్గా వచ్చేస్తుంది. అప్పుడు స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా నీట్గా వస్తుంది. మన బ్లౌజ్లు ఏవైనా సరే మార్కింగ్లోనే ఉంటుందండి. మనకు మార్కింగ్స్ అనేవి కొన్ని బండ గుర్తులు ఉంటాయి, అవి గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ బ్లౌజ్లో నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొలతలు తీసుకోవాలి. అప్పుడే బ్లౌజ్ అనేది కస్టమర్స్కి నచ్చేటట్టు మనం ఇవ్వగలం. చూసారుగా ఫ్రెండ్స్, ఇది హ్యాండ్ కటింగ్ అనేది నేను ఈరోజు మీకు వీడియో చూపిస్తున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్ అనేది యూట్యూబ్లో చూసి చాలా ఈజీగా నేర్చుకునే పద్ధతిని నేను నేర్పిస్తూ ఉంటాను. నేను చాలా ఇబ్బంది పడ్డాను యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం కోసం. ఆ ఇబ్బంది మీకు లేకుండా చాలా ఈజీగా బ్లౌజ్లో కొలతలే, ఎక్కడ ఈ మార్కింగ్ చేసుకొని అవి ఇవి గుర్తుపెట్టుకోండి అని మెంటల్ స్ట్రెస్ లేకుండా యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్లో ఉన్నది ఉన్నట్టుగా మనం కట్ చేసుకుందాం, అలానే నేర్చుకుందాం. ఈరోజు హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది. చూసారా, ఇది ఫ్రంట్ పార్ట్ అని గుర్తుపెట్టుకోవడానికి నేను F రాసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ కటింగ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కోరస్ అనేది మీకెళ్ళి ఉండేటట్టు చూసుకోండి. హ్యాండ్స్ కటింగ్ అటు సైడ్ ఉండాలి. ఇలా పెట్టుకుంటే మనకి క్రాస్ కటింగ్ అనేది నీట్గా వస్తుంది. ప్లస్ పీస్ కూడా సేవ్ అవుతుంది. చూసారు కదా, ఇలా బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి అక్కడ అలా పెట్టాలి. ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ క్రాస్గా పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందా లేదా చూసుకోండి. కోరస్కి వెళ్ళి హెచ్చు తక్కువలు ఉన్నాయేమో, కింద క్లాత్ సరిపోండి ఉందా లేదా అనేసి ఒకసారి చూసుకోండి. ఇంకా అలా పెట్టుకొని నీట్గా సర్దేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా డ్రాయింగ్ చేసేయండి. కింద సైడ్ ఇటు కొంచెం హైట్ కొంచెం పెద్దగా పెట్టండి. సేమ్ బ్యాక్ పార్ట్ అంతా కాకుండా ఇంకొంచెం పైకి లైన్ ఎక్కువ గీసుకోండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది హైలో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఎలా లైన్ గీసామో ఫ్రంట్ నెక్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా డ్రా చేసుకోండి. షోల్డర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా డ్రా చేసుకోండి. తర్వాత లోతు తీసుకోవచ్చు. ఇక్కడ మన చంక లోతు కోసం అలా ఫింగర్ పెట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పాయింట్ తీసుకోండి. చంక లోతు పాయింట్ అది. తర్వాత షోల్డర్ భాగం నుంచి ఒక లైన్, చంక భాగం నుంచి ఒక లైన్ గీసేస్తే మనకి ఆమ్ రౌండ్ అనేది వచ్చేస్తుంది. దీనికోసం మార్కర్స్ ఏమి కొనుక్కోవసరం లేదు. ఉన్న బడ్జెట్లో టైలరింగ్ నేర్చుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసేసి చంక లోతు అనేది తీసుకోండి. 1/2 ఇంచ్ లోతు అయితే సరిపోతుంది. ప్రతిదీ బిగినర్స్ ఇప్పుడు వచ్చే నెట్లలో ఆన్లైన్లలో ఇది కొనుక్కోండి అది కొనుక్కోండి అంటే అన్నీ కొనుక్కుంటేనే మంచిగా వస్తుంది ఫిట్టింగ్ అనేది అంటున్నారు. కానీ ఒక మార్కర్, ఒక స్కేలు, ఒక టేపు, ఇంకా ఆమ్ రౌండ్ స్కేల్ ఇవి ఉంటే చాలండి మనకి టైలరింగ్కి. చిన్న కత్తెర అని, రన్నర్ అని ఏవేవో కొనుక్కొని నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎలా ఉన్నా కానీ
కట్ చేసే విధానంగా నేర్చుకోవాలి. ఇక్కడ చూసినారా, ఫ్రంట్ నెక్ కోసం యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ మనం ఎలా వేసుకుంటామో అలా బ్లౌజ్ని హుక్స్ పెట్టేసేసి ఇలా స్కేల్ పెట్టండి అడ్డంగా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో డీప్ అనేది చూసుకోండి. ఏదైనా సరే బ్లౌజ్ కొలతల నుంచే తీసుకోండి ఫ్రెండ్స్. ఈ నడుం కొలత బట్టి అట్లా చెప్తున్నారు కదా, అలా చేస్తే నాకు చాలా బ్లౌజులు మంచి కుదరలేదు అని చెప్పి కస్టమర్స్ చెప్పారు. ఇక్కడ నాకు 6.5 వచ్చింది. 6.5 పైన ఖర్చులతో 7. ఆ 7 అనేది ఇక్కడ మార్క్ చేసుకున్నాను. మళ్ళీ కిందికి మా టేప్ పెట్టి చూసుకున్నా 9.5 వచ్చింది. అదే 9.5 ఇటు సైడ్ మార్క్ చేసుకున్నా. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 1 పాయింట్ కూడా డౌన్ కాకుండా హై కాకుండా నెక్కి లైన్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఆమ్ రౌండ్ స్కేల్ సహాయంతో రౌండ్ అనేది తీసుకుంటున్నా. ఆమ్ రౌండ్ స్కేల్ మాత్రం బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆమ్ రౌండ్ స్కేల్ మాత్రం బిగినర్స్ ఖచ్చితంగా తీసుకోండి, మంచిగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను షేప్ బెల్ట్ కోసం ప్లస్ 2 ఇంచెస్ మార్క్ చేస్తారు కదా, అట్లా 2 ఇంచెస్ కాకుండా నేను ఇలా తీసుకుంటాను. వాళ్ళ బ్లౌజ్లో అది ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే తీసుకుంటాను. ప్రతిదీ బ్లౌజ్ అదే తీసుకుంటున్నాను. యాజ్ ఇట్ ఈజ్ చూసి నేర్చుకోండి. ఇక్కడ చూసారా, 1 ఇంచ్ వదిలేసేసి ఇక్కడ నుంచి షేప్ బెల్ట్ ఎక్కడికి ఉందో అక్కడికి నేను పెట్టుకుంటాను. అందరు 4వ హుక్స్కి పెడుతూ ఉంటారు కదా, కానీ నేను యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్లో ఉన్నట్టు రావాలని చెప్పి 1 ఇంచ్ వదిలేసి షేప్ బెల్ట్ ఎక్కడుందో వాళ్ళ షేప్ బెల్ట్ అక్కడికి మార్క్ చేస్తాను. పైన 1 ఇంచ్ ఎందుకు వదిలేసానంటే డాట్స్కి ఖర్చులకి కలిపి మిడిల్ డాట్ ఒకటి ఉంటుంది కదా, ఆ మిడిల్ డాట్ ఖర్చులు రెండు కలిపి అలా పెడితే సరిపోతుంది. ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి కిందికి టేప్ పట్టుకొని హాఫ్కి మార్క్ చేసుకుంటే మిడిల్ డాట్ అనేది వస్తుంది. వాళ్ళ మిడిల్ డాట్ కరెక్ట్గా వచ్చిందో లేదా కింద షేప్ బెల్ట్ నుంచి అక్కడికి పట్టుకుంటే తెలిసిపోద్ది మనకి. ఇంక చూసారు కదా, మిడిల్ డాట్ అనేది వచ్చేసింది నాకు. హుక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి మిడిల్ డాట్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు అక్కడ ఎంత ఉందో చూసుకున్నాను. ఫస్ట్ 2 ఇంచెస్ ఉంది, అదే 2 ఇంచెస్ ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకున్నాను. అంటే మనం చంక భాగం దగ్గర షేప్ బెల్ట్కి ఎంత వచ్చిందో ఫస్ట్ మార్క్ చేసుకున్నాను కదా, ఆ మార్కింగ్ బట్టి లైన్ గీసాను నేను ఇక్కడ. 2 ఇంచెస్కి అని కాదు. ఇక్కడ చూసారా, వాళ్ళ బ్లౌజు ఎంత పొడవు ఉందో వాళ్ళ బ్లౌజ్ దగ్గర నుంచే తీసుకుంటున్నాను చూడండి. అంతేకాని 2 ఇంచెస్కి పైన మార్క్ చేసేది కాదు. పైన ఖర్చులు వదిలేసేసి మార్కింగ్ అనేది చేసుకోవాలి. నాకు గీసుకున్న గీతకి కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇక్కడ చూసారా, వాళ్ళ డాట్ కూడా వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటున్నాను. అది హుక్స్ పట్టి నుంచి డాట్కి ఎంత గ్యాప్ ఉందో చూసుకుంటే 3 ఇంచెస్ ఉంది. అదే 3 ఇంచెస్ డాట్స్కి కూడా పెడుతున్నా. మళ్ళీ డాట్ పొడవు కూడా బ్లౌజ్కి 2 ఉంది. 2 అంటే 2.5 తీసుకుంటున్నా ఇక్కడ ఖర్చులతో. 2.5కి సరిపోతుంది. చూసారు కదా, ప్రతిదీ బ్లౌజ్లో నుంచే తీసుకుంటున్నాను. మీరు ఒక బయట కుట్టడానికి మంచి టైలర్ అవ్వాలనుకుంటే మాత్రం బ్లౌజ్ కొలతలే నేర్చుకోండి ఫ్రెండ్స్. టేప్ కొలతలు అనేసి నడుం ఫార్ములా కొలతలు అనేసి అవి నేర్చుకుంటే మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఫిట్టింగ్ సెట్ కాదు, వాళ్ళకి నచ్చినట్టు మనం ఇవ్వలేము. కాబట్టి ఒకసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ రారు. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా బ్లౌజ్లో ఉన్నట్టే తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్కి కట్టు సరిపోయిందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను. మళ్ళీ హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. కట్ చేసే ముందు, కత్తెర పెట్టే ముందు ఖచ్చితంగా మళ్ళీ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం తేడా కొట్టినా కానీ మళ్ళీ ఒకసారి చూసుకోండి. అంతేగాని కట్ చేసాకైతే మనం ఏం చేయలేము. కాబట్టి కట్ చేయకముందే బిగినర్స్ అయితే ఖచ్చితంగా 1కి 2 సార్లు చెక్ చేసుకొని కట్ చేసుకోండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మీకు నా వీడియోలు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బ్లౌజ్ కటింగ్ అనే పద్ధతి నా పద్ధతిలో చెప్తూ ఉంటాను. మీకు నచ్చితే లైక్ చేయండి. నా పద్ధతి అని ఎందుకన్నానంటే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. నేను చాలా విధాలుగా ట్రై చేశాను. ఒక్క వేలో ట్రై చేస్తే బ్లౌజులు అనేది అందరికీ సెట్ అవ్వట్లేదు. అంటే ఫస్ట్ టేప్ కొలత నేర్చుకున్నాను, దానివల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డాను.
అందుకని 1కి 10 సార్లు 1కి 10 వీడియోలు చూసి వాళ్ళ ఛానల్ వీళ్ళ ఛానల్ అని ఏవేవో వీడియోలు చూసి చాలా ఇబ్బంది పడ్డాను. అందుకనే ఇప్పుడు ఈజీ వేలో మీకు చెప్పాలని నేను ట్రై చేస్తూ ఉన్నాను. నేను పడ్డ బాధలు మీరు పడకూడదని చాలా ట్రై చేస్తూ ఉంటాను. మీకు కనుక ఈ వీడియోలు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కటింగ్ అయిపోయాక డాట్స్కి ఇట్లా ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు మూడో డాట్ కూడా ఎలా తీసుకోవాలనేది క్లారిటీగా చెప్తాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే బిగినర్స్కి ప్రతి ఒక్క చిన్న విషయం కూడా డౌటే. అందుకని ఇప్పుడు మూడో డాట్ కోసం మనం బ్లౌజ్ షోల్డర్ పార్ట్ నుంచి ఆర్మ్ రౌండ్స్ పార్ట్ దగ్గరికి సరిసమానంగా మడతెట్టుకోవాలి. అలా మడతెట్టుకొని అక్కడ కొంచెం గీకినట్టు చేస్తే కొంచెం మార్కింగ్ వస్తుంది. ఆ మార్కింగ్ దగ్గర ఘాటు పెట్టుకోండి. ఇప్పుడు మూడో డాట్కి ఎక్కడ స్టార్ట్ చేయాలనేది మనకు అర్థమైంది. ఎండింగ్ ఎలా తీయాలో చూపిస్తా చూడండి. కింద మనం డాట్స్ తీసుకున్నాం కదా, అది ఫస్ట్ డాట్ నుంచి ఇప్పుడు తీసుకున్న మూడో డాట్కి 2 కలిపి ఒక లైన్ గీయండి క్రాస్గా. గీసాక ఇక్కడ నుంచి అంటే ఉక్స్ పట్టి కజా పట్టి డాట్ నుంచి ఈ మెయిన్ డాట్కి ఎంత గ్యాప్ ఉందో చూసుకొని అప్పుడు అదే సేమ్ మెజర్మెంట్ అటు సైడ్ తీసుకోండి. మెయిన్ డాట్ నుంచి థర్డ్ డాట్కి గీసుకోండి. ఇక్కడ నాకు 2 ఇంచెస్ వచ్చింది. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మూడో డాట్ నుంచి ఉక్స్ పట్టి గాజా పట్టి డాట్కి సేమ్ మార్కింగ్ ఉందో లేదో చూసుకోండి. ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. 2 ఇంచెస్ వచ్చింది నాకు. ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. ఇలా చేస్తే మనకి బ్లౌజ్ కప్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ పార్ట్. చూసారా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పెడితే ఫ్రంట్ పార్ట్ సైడ్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఎక్కువ వస్తేనే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర లెగడం అనేది జరగదు. ప్రతి ఒక్కళ్ళు ఏమంటారంటే కొంచెం సైడ్కి ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటారు. మనం ఇక్కడ ఏ ఎక్స్ట్రాలు మార్క్ చేయలే, అయినా కానీ ఎక్స్ట్రా వచ్చింది. ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మీరు కూడా అలా కట్ చేయకండి. ఇక్కడ చూసారా, షేప్ బెల్ట్ కోసం నేను మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఇటు చివరేమో 2.5 వచ్చింది, అటు చివరేమో 3.5 వచ్చింది. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చిన మార్కులు బట్టే ఆ మార్కింగ్స్ బట్టే షేప్ బెల్ట్ అనేది తీసుకోండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టి మార్కింగ్ అనేది కొలుచుకోండి. అంతేకాని షేప్ బెల్ట్ ఇంతే పెట్టాలి అంతే పెట్టాలి అని చెప్పి ఫార్ములా వేలో ట్రై చేయకండి. మీకు చాలా ఇబ్బంది పడతారు. చూసారు కదా, ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ పెట్టాను. ఫస్ట్ నడుం పట్టి అనేది కట్ చేస్తున్నాను. ఇటు సైడ్ షేప్ బెల్ట్ కట్ చేద్దామని బ్యాక్ పార్ట్ పెట్టి యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ కొలత తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ కొలత తీసుకుంటే కట్ సెట్ అయిపోతుంది. 3.5 ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి 3.5 వచ్చింది కదా, అదే 3.5 ఇటు పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇటు 2.5 వచ్చింది కదా ఇందాక. ఇప్పుడు ఖర్చులతో 3 పెడుతున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి అటు 3 పెడితే మధ్యలో 2 పెట్టండి ఖచ్చితంగా. 3.5 3 2 హాఫ్ ఇంచ్ తేడాతో షేప్ బెల్ట్ అనేది చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ప్లస్ మార్కింగ్ కూడా నీట్గా ఉంటుంది. షేప్ బెల్ట్ అనేది బ్లౌజ్ ప్రతిదీ షేప్ బెల్ట్ మీదే ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. షేప్ బెల్ట్ అనేది ఇష్టం వచ్చినట్టు కట్ చేయొద్దు. బ్లౌజ్లో అదే తీసుకోండి. అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకదాని మీద ఒకటి పెడితే మీకు యాజ్ ఇట్ ఈజ్ అర్థమైపోద్ది. ఆర్మ్ రౌండ్కి వెళ్ళి కొలత మాత్రం ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఇబ్బంది ఉండదు. లేకపోతే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వచ్చేస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ షేప్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నడుం పట్టి కూడా బిగినర్స్ అయితే ఖచ్చితంగా స్కేల్ యూజ్ చేయండి. అట్లా స్ట్రైట్గా గీసేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోండి. కోరస్ కట్ చేసుకుంటే ఏంటంటే మనకి స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది. కోరస్లోనే నడుం పట్టి తీసుకోండి. కోరస్లో తీసుకుంటే ఏంటంటే మళ్ళీ ఒక కుట్టేయాల్సిన అవసరం ఉండదు. కోరస్ లేకపోతే మాత్రం ఎడ్జ్లో మళ్ళీ ఒక కుట్టేయాల్సి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి మన బ్లౌజ్ కటింగ్. చూశారు కదా, మీకు కనుక నా బ్లౌజ్ కటింగ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను నేను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇగో షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్
నెక్స్ట్ వచ్చేసి నడుం పట్టి. మొత్తం ఇవేనండి. బ్లౌజ్ కటింగ్ అంటే చాలా ఈజీ. దీనికి చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముండదు. మీకు కనుక నచ్చినట్టయితే లైక్